ఈరోజు మునక్కాయ మసాలా కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఒక హెల్దీ వేలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అన్నీ వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేశాను. తర్వాత దీనికోసం గ్రేవీ కోసం ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందాం. ఒక 2 టమాటాస్, ఒక ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు గరం మసాలా. గ్రేవీ కోసం ఇదే వాడుతున్నాను నేను. కాజు ఇవేమీ వేయట్లేదు. ఎప్పుడన్నా గ్రేవీ కర్రీస్ తినాలనిపించినప్పుడు ఇలా మైల్డ్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీస్కి అండ్ రోటీలో తినచ్చు, రైస్లో తినచ్చు. చక్కగా ఇవంతా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇదంతా లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను. ఇంత ఆయిల్ తక్కువ వాడుతున్నాం కదా. తర్వాత ఒక కప్ వాటర్ యాడ్ చేసుకుని చక్కగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకున్నాను. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. మునక్కాయ ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరతో లైట్గా గార్నిష్ చేసేసుకుని చక్కగా మా పిల్లలకి అందరికీ బాక్స్ పెట్టేశాను. చాలా హెల్దీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. టమాటాస్ ఎక్కువ వాడలేని వాళ్ళ కోసం ఇంకొకసారి వేరే రెసిపీ ట్రై చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే.